హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది స్టూడెంట్ బ్రాండ్. నమస్తే, నేను మీ శివ సార్ని. ఒకసారి ఒక స్పీకర్, ఒక మోటివేటర్ స్పీచ్ ఇస్తూ ఉన్నాడు. సడన్గా హీ టుక్ 2000 రూపీస్ 2000 రూపీస్ తీసి చూపించి, ఈ 2000 రూపీస్ ఎవరికి కావాలన్నాడు. అందరి చేతులు ఎత్తారు. తర్వాత ఏం చేశాడంటే ఆ 2000 రూపీస్ని నలిపేసి మళ్ళీ అడిగాడు, ఎవరికి కావాలి ఈ 2000 రూపీస్ అన్నాడు. మళ్ళీ అందరి చేతులు రైట్ చేశారు. ఇంకోసారి ఏం చేశాడంటే బాగా నలిపి కిందేసి తొక్కాడు, మళ్ళీ తీసి మళ్ళీ అడిగాడు, ఎవరికి కావాలని అన్నాడు. అందరు రైట్ చేశారు. ఈ కథలో నీతి ఏంటంటే, మనం ఫెయిల్ అయినా, పాస్ అయినా, మంచి మార్క్స్ వచ్చినా, చెడ్డ మార్క్స్ వచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా మన విలువ అనేది మారదు. పరిస్థితులే చేంజ్ అవుతున్నాయి కానీ మన విలువ అలాగే ఉంటుంది. నిన్ను నువ్వు ఏ సిచ్యువేషన్స్లో అయినా నీ విలువ తెలుసుకొని గ్రహించి నీకు నువ్వుగా చేసేదే నీకు గుర్తింపునిస్తుంది. నీకు నువ్వు విలువనిచ్చి రెస్పెక్ట్నిచ్చినప్పుడే నీకు ఎప్పటికైనా గుర్తింపు ఉంది. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి లాస్. 2 లాస్ ఉన్నాయి. అందుకని మనం ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఏ పరిస్థితులైనా మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, దిస్ 2 లాస్. అలాగే మన ఫిజిక్స్లో కూడా ఇంకో 2 లాస్ ఉన్నాయి. ఆ 2 లాస్ ఏంటో చూద్దాం. అవి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్? ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. Here you can see in this figure. If you see in this figure, okay, angle of incident is equal to angle of reflection. Incident ray, this is the incident ray. Reflected ray, this is the reflected ray. And normal, this is the normal. This is the dotted line, whatever we are representing, that is a normal line. At the point of incidence lie in the same plane. This all points are lie in the same plane. These are the 2 laws of reflection. Okay, laws of reflection. These are very, very important. Make sure that you are writing. If you like this content, do like, share and subscribe to Student the Brand. This is your Shiva sir, me Shiva sir, signing off. Namaste. Thank you.